హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మన ఆర్మూర్లోని రైల్వే స్టేషన్ చూడడానికి వెళ్తున్నాం. చాలామందికి ఈ రైల్వే స్టేషన్ తెలీదు. ఒకవేళ తెలిసినా కూడా గూడ్స్ ట్రైన్ నడుస్తుందేమో అని ఇంకా అనుకుంటున్నారు, ఇంకా పనులు అవుతున్నాయేమో అని అనుకుంటున్నారు. ఇక్కడ మన కరీంనగర్ నుండి హైదరాబాద్కు వెళ్ళే సౌకర్యం ఆ ట్రాక్ ఉంది. అదే ట్రాక్లో నేను చాలాసార్లు ఆర్మూర్ నుండి హైదరాబాద్కి నేను వెళ్ళాను పర్సనల్గా. అదేవిధంగా అదే రైల్వే స్టేషన్ని ఇప్పుడు మనం చూడడానికి వెళ్తున్నాం. పదండి. ఆర్మూర్లో ఉన్న మాడపల్లి చౌరస్తాకు వచ్చాక రైట్ సైడ్ అయితే ఆనంద్ షాపింగ్ మాల్ పక్క గల్లీ నుండి వెళ్ళచ్చు, లేదా లెఫ్ట్ సైడ్ అయితే హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా గల్లీ నుండి అయితే దీనికి వెళ్ళచ్చు. రెండు దారులు ఉంటాయి. ఇప్పుడు మనం హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా గల్లీ నుండి వెళ్తున్నాము. ఇదేనండి మాడపల్లి చౌరస్తా. ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకొని కొద్దిగా దూరం ప్రయాణిస్తే ఈ సందులో నుండి, అంటే ఎగ్జాక్ట్లీ హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా సందు నుండి మనం స్ట్రేట్ వెళ్తే మనం రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తాము. నాకు ఈ వీడియో తీయకముందు కొంతమందిని అడగడం జరిగింది. ఇక్కడ ఏం చెప్పారంటే, రాత్రి వేళలో ఈ రోడ్డు ప్రయాణం అనేది అసౌకర్యం, ఒంటరి ప్రయాణం అనేది చాలా భయంతో కూడిన ప్రయాణం అన్నారు. మరి అది ఎందుకో అక్కడికి వెళ్ళినాక కొద్దిగా తెలుసుకుందామని ఈ వ్లాగ్ తీయడం జరుగుతుంది. పదండి చూద్దాం. ఇక్కడ అసౌకర్యమైన విషయం ఏమిటంటే, ఈ రైల్వే స్టేషన్కి సరైన రోడ్డు మార్గం లేదు. ఆ ఉన్న రోడ్డు మార్గం కూడా చాలా గుంతలతో కూడి మట్టి రోడ్ అయి ఉంటుంది. ఇక్కడ వర్షాకాలం అయితే ఆటోలు పోవు. ఆ రోడ్ కూడా ఒకసారి క్రాక్ రావడం జరిగింది. ఆటోలు కూడా సరిగ్గా లోపలికి రావు, వచ్చినా కూడా ఎక్కువ ఛార్జెస్ తీసుకుంటున్నారు. అదేవిధంగా మొన్న వర్షాకాలం అయితే చాలా రాకపోకలు మస్తు బంద్ అయినా. ఇదే ఆ ప్లేసు. ఇక్కడనే రోడ్ మొత్తం 2 భాగాలుగా మారింది. ఒకవేళ నైట్ జర్నీ ఆర్మూర్కి వచ్చే వాళ్ళు ఎవరైనా రైల్వే స్టేషన్లో దిగి చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ ఏ ఆటోలు కూడా ఉండవు. ఎవరన్నా ఫ్యామిలీస్ ఇక్కడికి రావాలన్నా, లేదా రైల్వే స్టేషన్ నుండి ఇంటికి వెళ్ళాలన్నా కూడా సరైన సమయంలో ఒక్క ఆటో కూడా ఇక్కడ ఉండదు. ఇదేనండి ఆర్మూర్ రైల్వే స్టేషన్. పదండి చూద్దాం, లోపలికి వెళ్దాం. ఇక్కడ ఆర్మూర్ నుండి వెళ్ళే ప్రతి ఒక్క రైల్వే టైమింగ్ ఉంది. ఇదేనండి టికెట్ బుకింగ్ సెంటర్. రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే మనం వచ్చేసాం. మనం బ్లాగ్ కోసం ఫోన్ పట్టుకొని వీడియోలు తీస్తూ ఉంటే, ఎవరు మీరు, ఎందుకు వీడియోలు తీస్తున్నారు అని ఇక్కడ 2-3 క్వశ్చన్లు వేస్తున్నారు. ప్రెస్ అదా అంటే మేము అలాంటిది ఏం కాదు, మేము యూట్యూబర్స్.
ఇక్కడ ఫోటోలు బ్లాగ్స్ తీయడానికి వచ్చాము అంతే అని చెప్పాము. అయినా కూడా మా వెంటనే కొద్దిసేపు రావడం జరిగింది. ఇక మేము పట్టించుకోకుండా మా పని మేము చేసుకుంటూ ఉన్నాం. ఇదేనండి ఆర్మూర్ రైల్వే స్టేషన్. మంచి ప్రకృతి మధ్యలోనే ఉంది, కానీ ఇంకా సరైన వసతులు ఉంటే బాగుండేది. ఇంకా మరమ్మతులు అయితే జరుగుతున్నాయి. మేబీ నాకు తెలిసి ఇంకా డెవలప్ ఖచ్చితంగా అవుతుంది. మనం ప్లాట్ఫామ్కి ఇటు సైడ్ వస్తే, అంటే అటు మన టికెట్ ఇచ్చే సైడ్ కాకుండా ఇటు సైడ్ ఇంకో ప్లాట్ఫామ్కి మెట్లు దిగి ఇటు సైడ్ వస్తే అసలు ఇక్కడ ఎవ్వరు కూడా ఉండరు. ఇక్కడ ఏది కూడా లేదు. అంటే ఇటు వస్తే ఏదైనా వ్యక్తికి ఏమైనా కూడా ఎవరు పట్టించుకునే స్థితిలో కూడా లేదు. ఇటు చాలా అంటే చాలా భయం ఉంటుంది. ఏదన్నా అడవి జంతువులు కూడా రావచ్చు, లేదా ఏదన్నా జరగచ్చు. దుబాయ్లో రైల్వే స్టేషన్ చూసినావు కదా బ్రో, అక్కడికి ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ కనబడుతుంది? చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. ఏం కొడుతుంది నీకు? అక్కడ ఉన్నంత క్లీన్గా ఇటు ఇక్కడ లేవులే. అక్కడ ఎంత క్లీన్ ఉన్నాయో ఇక్కడ అంత క్లీన్గా లేవులే. అట్లా అంటావా? అంటే డెవలపింగ్ కంట్రీ కదా బ్రో, ఇప్పుడు కాకుండా తర్వాత ఇక్కడ లేదు అంతే అంటావా? ఏమంటావు రిషి బ్రో? అంతే అంతే మా మూడు చూసినట్టు పెడతా కరెక్ట్ మాట్లాడు. ఇక్కడికి వాకింగ్ చేయడానికి, ఫోటోలు దిగడానికి చాలా మంది వచ్చారు. ఇక్కడ ప్రయాణికులు చెప్పిన విషయం ఏంటంటే, ఆర్మూర్లో రైల్వే స్టేషన్ రావడం సంతోషకరమే, కానీ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల మొత్తం అటవీ ప్రాంతంగా ఉంది. అటవీ జంతువులు లోనికి రావడం జరుగుతుంది. అదేవిధంగా రోడ్డు సౌకర్యం ఇంకొద్దిగా మెరుగుపరిచుంటే బాగుండేది. అదేవిధంగా ఇక్కడ కొన్ని కిరాణా షాపులు ఉంటే, చాలా గడిబిడి ఉంటే ప్రయాణికులు కూడా ఎలాంటి ఇబ్బందికి గురి కాకుండా ఉంటారని వాళ్ళు తెలియజేయడం జరిగింది. నాకు హెల్ప్ చేస్తా అని వచ్చి ఇతరు ఇక్కడ ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ రాత్రి వేళలో ఏవో వింత శబ్దాలు వినబడుతున్నాయట. మరి అది ఎంతవరకు వాస్తవమో అవాస్తవమో అది ఇంకా తెలీదు. మొత్తం మీద యజ్ఞం సినిమాలో గోపిచంద్ ఎక్కిన విధంగా పైకి అయితే ఎక్కేసాం ఫోటోల కోసం. నేనేమో స్టిల్లులు ఇస్తున్నా, వాడేదో తీస్తున్నాడు. నడుచుడు కష్టమవుతుంది. వీటిపైన నడడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు మా దుబాయ్ సైడ్. కాదు బ్రో, బ్లాగ్ తీద్దామని వస్తే మేము బ్లాగ్ తీస్తే మంచి ఆరాం కూర్చున్నాం, రీల్స్ ఇస్తున్నాం. ఏం చేస్తున్నావు? సేమ్ అట్లా కొడుతున్నావు. మరి నడుదా బ్లాగ్ తీద్దాం. లేవు లేవు లేవు